శ్రీరామాయ నమః. శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసినం ఆశ్రిత భైరాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవంతు బంధువులారా, ఈరోజు వైశాఖ బహుళ దశమి, పూర్వభాద్ర నక్షత్రం, మంగళవారం, హనుమత్ జయంతి. అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి ఒక్క రోజు. దీన్ని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తిరునక్షత్రం అంటారు. అయితే ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చే దశమి రోజు పూర్వభాద్ర నక్షత్రం శనివారం ఉద్భవించారు మనకు పరాశర సంహిత రామాయణాన్ని బట్టి. అయితే ఈరోజు మంగళవారం వచ్చింది. మంగళవారం సీతా అమ్మవారు బతికి ఉంది అని, అశోకవనంలో ఉందని, అశోకవనంలో సీతా అమ్మవారిని కలిసినటువంటి రోజు మంగళవారం. అందుకే ఏ పని మొదలు పెట్టినా మంగళవారం విశేషంగా దిగ్విజయం అవుతుంది. అందుకే దాన్ని జయవారం అని కూడా అంటారు. ఈ హనుమత్ జయంతి రోజున విశేషంగా మనం దేవాలయం నిర్మాణం అయినప్పటి నుంచి కూడాను ప్రతి హనుమత్ జయంతికి ఆశాంతంగా, అంటే 41 రోజుల నుంచి హనుమత్ దీక్ష తీసుకొని ఎంతో సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి హనుమత్ దీక్షాపరులు ఇక్కడ జరిగేటువంటి హోమం ఆశాంతంగా పూర్ణాహుతిగా చేసుకొని మాల దీక్షా విరమణ చేసి ఇక్కడ జరిగేటువంటి మహాన్నదాన కార్యక్రమం, అంటే తద్యారాధన, అన్నప్రసాద కైంకర్యాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఇది దాదాపు 1984 నుంచి కూడా జరుగుతోంది. విశేషంగా భద్రాచలంలో ఉన్నటువంటి యొక్క ఆంజనేయ స్వామి ఆలయాలలో విశేషంగా మనకు ఎంతో విస్తారంగా స్థలం ఉంటుంది, అన్నదాన కైంకర్యం ఉంటుంది, హోమం ఉంటుంది. కనుక భక్తులు ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అభయాంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్థానికంగా భక్తులకు కూడాను స్వామివారి అంటే ఎంతో విశ్వాసము, నమ్మకం. ఇక్కడ స్వామివారిని ఒకసారి మనస్సులో సంకల్పం చేసుకొని ప్రదక్షిణాలు చేసినట్లయితే, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే ఆ కార్యక్రమం అతి త్వరగా శీఘ్రంగా పూర్తవుతుందనే నమ్మకం భద్రాచలం వాసులందరికీ, యువతీ యువకులకు, ఉద్యోగార్థులకు, వివాహార్థులకు ఇవన్నీ కూడా మనకు తార్కాణాలు ఉన్నాయి. ఎంతో వైభవమైన క్షేత్రం ఈ క్షేత్రం. అంతేకాకుండా గత 6 సంవత్సరాల నుంచి హనుమత్ జయంతి ఆశాంతంగా 21 రోజుల ముందు నుంచి హోమం ఆచరిస్తూ వస్తున్నాము. ఇంకా ఈరోజు హోమం ఆచరించాం. రేపు మహాపూర్ణాహుతి హోమం పెట్టుకున్నాం బుధవారం రోజు. కనుక ప్రతి సంవత్సరం కూడాను 21 రోజులు మన్య సూక్త సహిత హనుమత్ మూల మంత్రము మరియు సంక్షేప రామాయణ పూర్వకంగా. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, రామనామం ఎక్కడైతే వినబడుతుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి నీళ్లు నిండిన కన్నులతో ఉంటాడని చెప్పేసి మనకు మంత్రార్థం. కనుక ఆంజనేయ స్వామికి ఇష్టంగా, ఆంజనేయ స్వామికి బలంగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనకు వచ్చేట్టుగా సంక్షేప రామాయణాన్ని హోమంగా చేసుకుంటూ, మన్య సూక్తం అంటే స్వామికి చాలా ప్రీతిపాత్రం. మన్య సూక్తంతో స్వామికి అభిషేకం, హోమం ఆచరిస్తూ ఉంటాం. కనుక ఏ దేవాలయంలోనైతే మన్య సూక్త ప్రకారంగా అర్చనారాధన జరుగుతాయో ఆ దేవాలయంలో భక్తులు వచ్చి దర్శనం చేసిన, తీర్థం తీసుకున్న, యజ్ఞయాగాది కతువులు చేసిన అనారోగ్య పరిహారాలు, రుణబాధలు, దృష్టి దోష బాధలు, గ్రహబాధలన్నీ కూడా పోతాయని మనకు శాస్త్రం చెబుతోంది. కనుక ఇక్కడ ప్రతినిత్యం కూడాను ఉదయం సాయంకాలం సంపుటీకరణ మన్య సూక్తంతో ఆరాధన జరుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసంలో విధిగా 21 రోజులు మన్య సూక్తంతో, మూలమంత్రంతో వైభవంగా హోమాన్ని ఆచరిస్తాం. కనుక ఈ క్షేత్రం చాలా ప్రభావవంతమైంది. ఇది భక్తులలో అందరికీ తెలుసు. భద్రాచల భక్త సమాజానికి ఆధ్యాత్మిక రంగంలో ఏమాత్రం ఉన్న అభయాంజనేయ స్వామి వారి దేవాలయం అంటే ఉభయ రాష్ట్రాలలో కూడాను భక్తులకు చాలా నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం. కనుక ఈరోజు వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు చేస్తూ ఉన్నాం. ఎంతో మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారు, హోమంగా ఆచరిస్తున్నారు. రాలేని వాళ్ళు తమ తమ గోత్రనామాలతో అన్నదాన కార్యక్రమానికి ధన, వస్తు రూప, విరాళాల రూపంలో ఇచ్చి పంపించి ఉన్నారు. అందరికి కూడాను, మనందరికీ ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ద్వారా, శ్రీ అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వారా దివ్యమైన కృప ఉండాలి. మన జీవితంలో సంకల్పించిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తవ్వాలి. రుణబాధలు, అనారోగ్య బాధలపై అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.